ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. గత పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు దేవుడు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన నామమును స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామమును ఘనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలం నీ పాదాల చెంత చేరి నేను స్తుతించుటకు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. నాయన, మీ కొరకు మేము తండ్రి లోకంలో సాక్షులుగా నిలబడవలనని నీవు ఆజ్ఞాపించిన ప్రకారము మీ నామమును ఘనపరచుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ప్రభా, నీ ప్రియ కుమార్ని మాకు దానముగా ఇచ్చి ప్రభా ఆయన కృపను బట్టి మేము నీ బిడ్డలుగా తండ్రి మార్చబడుటకు సహాయము చేసినందుకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ పునరుత్థాన దినమున ప్రభువ నీ పాదాల చెంత మేము చేరి ఉండగా నాయన నీవు మాతో మాట్లాడి మౌను బలపరచమని వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభునామముకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలము మనం ప్రభు సన్నిధానంలో చేరి ఆయనను స్తుతించి ఘనపరుస్తున్నాం. ఎందుకనగా ఆయన మనకిచ్చిన రక్షణ కొరకు, ఆయన మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నంత కొరకు మనము నిత్యము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. మనము ఆయనకిచ్చుటకు మన యొద్ద ఏమీ లేదు, మనం రిక్తహస్తులం. మనమేమి ఉన్నామో ఆయన కృప మాత్రమే. కానీ మనం ఆయన సన్నిధానములో నిలబడి ఆయన కొరకు మనల్ని మనము అర్పించుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి దేవుడు అడుగుతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులకు ప్రభు కట్టడిచ్చాడు. ఏమి కట్టడిచ్చాడు? వారికి ఉంటున్న దానిలో దశమ భాగము ప్రభుకి ఇవ్వాలి. మరి పాప పరిహారార్థమై అర్పణలు అర్పించాలి, మరి ప్రథమ ఫలమును అర్పించాలి. అలా ఆయనకు అర్పణలు అర్పించాలని చెప్పారు. ఆది కాండం నుండి చూసుకుంటే ప్రతి వారు కూడా దేవునికి అర్పణలు అర్పించారు, బలులు అర్పించారు. అయితే ఈ అర్పణలు ఇప్పుడు కూడా మనం అర్పించాలి. మనం అర్పించడానికి మన యొద్ద ఏమీ లేదు, కానీ ఆయనను స్తుతి ఆగము చేత మనం ఘనపరచవలసిన అవసరం ఉంది. మనము మన హృదయపూర్తిగా పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను మనము స్తుతించాలి. స్తుతి అర్పణ ఆయనకు మనం అర్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అర్పణ అర్పించడానికి మనకు యోగ్యత కావాలి. ఎవరు పడితే వారు అర్పించిన అర్పణ ఆయన స్వీకరించడు. అన్య అగ్ని ఆయన సన్నిధానంలోకి రావడానికి ఆయన అంగీకరించడు. ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు అన్య అగ్నిని ఆయన సన్నిధానంలోకి తీసుకొచ్చి దహింపబడ్డారు. కనుక ఆయన యుద్ధకు వచ్చున్నది పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆయన 12 గోత్రములలో లేవి గోత్రమును ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆయనకు అర్పింపబడ్డారు. వారు ఆయనకు వారిని సమర్పించుకున్నారు. వారు సమస్తమును, అంటే ఏ స్వాస్థ్యము లోక రీతిగా ఏది లేకుండా దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. కాబట్టి వారు దేవుని సన్నిధానంలో నిలబడి ఆయన నామమును ఘనపరచడానికి దేవుడు వారికి కృపనిచ్చాడు. మరి ఈ రోజున మనం ఆయనను సమర్పించడానికి ముందుగా మనం ఆయనకు మనల్ని అర్పించుకొనవలసిన అవసరం ఉంది. మరి చూసినట్లయితే మరి కయన్ హేబేల్ విషయంలో హేబేల్ యొక్క ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. కయన్ అర్పణను ఆయన అంగీకరించాల. కారణం ఏంటంటే కయన్ ఏదో ఒక ఆషామషిగా దేవునికి అర్పణ అర్పించాడే కానీ తనని తాను దేవునికి సమర్పించుకొనలేదు. గనుకనే ఆయన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. సమర్పణ ఆయనకు లేదు కాబట్టే దేవుడు తన అర్పణను స్వీకరించలేదన్న కోపంతో తమ్ముని అర్పణను స్వీకరించాడని తండ్రి మీద కోపమును చూపి అతనిని చంపివేశాడు.
కనుక అటువంటి చెడు హృదయము కలిగి ఆయన అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించలేదు. అందుకనే మనం ఆయనకు అర్పణ అర్పించడానికి ముందు మనల్ని మనము సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా నువ్వు ఏ విధము చేత నువ్వు సంపాదించినా, నువ్వు ఏ విధముగా జీవిస్తున్నా, నీవు దేవునికి నేను అర్పణ అర్పిస్తే చాలు అనుకోవడం అది సరైన విధానము కాదు. చాలామంది బోధకులు కూడా అలాగే బోధిస్తున్నారు. మీరు దేవునికి ఇవ్వండి, మీరు విత్తండి, దేవుడు మీకు ఇస్తాడు ప్రతిఫలమని. కానీ విత్తే ముందు వారు సమర్పించుకున్నారా? దేవునికి విత్తడానికి యోగ్యులేనా అన్నది ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి, క్రమశిక్షణ కలిగినవాడు. దేవుని వాక్యానుసారముగానే ఏదైనా ఆయన స్వీకరిస్తాడు. కానీ ఇచ్చినంత మాత్రం చేత ఆయన దానిని స్వీకరించాడు. అలా అనుకునే సౌల్ మరి అన్య రాజు యొక్క అపవిత్రమైనది, దేవుడు దానిని కాల్చివేయాలి, దాన్ని ముట్టుకొనవద్దంటే ఆ పశువులను దేవుని కొరకని, అర్పణ కొరకని తీసుకొచ్చాడు. ఆయన దేవుని చేత విసర్జింపబడ్డాడు. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంట? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? సజీవమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. ఏంటి? సజీవముగాను పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను మనల్ని మనము సమర్పించుకొనవలసిన అవసరం ఉంది. అలా సమర్పించుకొని ఆయన సన్నిధానంలో మనము ఉండడమే దేవునికి ఇష్టమైనది, యుక్తమైన సేవ. కనుక మొట్టమొదట మనల్ని మనము దేవుని సన్నిధానంలో అర్పించుకొనవలసిన అవసరం ఉంది. అర్పించుకొనకుండగా మనం సమర్పించితే అది దేవుడు అంగీకరించడు అన్నది మనం చూస్తున్నాం. మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట చూద్దాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధకముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి జీవితులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి. అవయవములను నీతి సాధకములుగా ఏమంటున్నాడు ఇక్కడ? దుర్నీతి సాధకములుగా అప్పగించకుడి మీ అవయవములను. చాలామంది హృదయం దేవునికి ఇచ్చాము, శరీరముతో ఏం పని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ అవయవములను అంటే మీ శరీరమును ఏమని చేయాలంట? దేవుని యొక్క పనికి, పాపమునకు అప్పగింపక మృతులలో నుండి జీవితులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధకములుగా అప్పగించండి అని అంటున్నాను. మన సమర్పణ ఎలా సమర్పించుకోవాలి? మన శరీరమును, మన అవయవములను నీతికి సాధకములుగా, పాపముతో జోలి లేకుండా నీతికి సమర్పించుకోవాలి. అదే అధ్యాయం 16వ వచనములో చూస్తే, లోబడుటకు దేవునికి మిమ్మల్ని మీరు దాసులనుగా కొందురో అది మరణార్థముగా పాపముకే గాని నిత్యార్థముగా విధేయతకే గాని దేవునికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు ఒకవేళ నీతికి అప్పగించుకున్నట్లయితే, నీతికి విధేయత చూపినట్లయితే దేవునికి, లేక దుర్నీతికి మీరు విధేయత చూపినట్లయితే దుర్నీతికి దాసులై ఉందరు. కాబట్టి మీరు దుర్నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవునికి అర్పించుటకు యోగ్యులు కానేరరు.
మీరు దేవునికి అర్పణ అర్పించి దేవుని ద్వారా దీవెన పొందుకోవాలంటే మొట్టమొదట నీతికి మీ శరీరములను, మీ యొక్క దేహమును మిమ్మును మీరు అర్పించుకొనవలసిన అవసరం ఉంది. 19వ వచనంలో చూస్తే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి వలన మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీ శరీర బలహీనతను బట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, మీరు పాపమునకు ఎలాగైతే అపవిత్రతకు లోబడి ఉన్నారో, ఇప్పుడు దేవునికి దాసులై ఉన్నారు గనక మీ శరీరములను పరిశుద్ధతకు లోబర్చుకొనండి. పరిశుద్ధతలో మీరు ఉండండి, పాపమునకు మీరు లోబడకండి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకనంటే మీరు పూర్వం పాపములో ఉన్నప్పుడు మీకేం ఫలం కలిగింది? దానివల్ల ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కదా. కాబట్టి నీతికి దాసులుగా ఉండండి. నీతికి దాసులుగా ఉంటే మీకేం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. ఎందుకనగా పాపమునకు జీతము మరణం గనక మీరు పాపమునకు దాసులైతే నిత్య మరణము మీకు కలుగుతుంది. మరి అలాగా అపవిత్రతకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ, మీరు అపవిత్రత యందు నిలిచి ఉంటూ, అంటే మరణమునందు నిలిచి ఉంటూ దేవునికి మీరు మీ సమర్పణను ఎలా సమర్పించగలరు? మీ అర్పణను ఎలా అర్పించగలరు? కాబట్టి మీరు నీతికి దాసులు ఉన్నట్టుగా మీరేం చేయాలి? దేవునికి మిమ్మల్ని మీరు సంపూర్ణముగా సమర్పించుకొనుడి అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో ఆత్మ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవునికి సన్నిధానమునకు చేరుతాము. ఏమంటున్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచుకుండగా, అంటే మనం ఎందున్న అంతరాత్మకు మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లుగాను, మరి నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరముల గలవారమైనను యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరాలి. మనం ఈ విధముగా మన మనస్సాక్షి, మన శరీరము పరిశుభ్రంగా మనము దేవుని సన్నిధానమునకు చేరవలసిన వారమైనాం. ఆయనకు అర్పించడానికి ముందుగా ఇటువంటి సమర్పణ కలిగిన వారముగా, ఈ లోకము నుండి మనల్ని మనం ప్రత్యేకపరచుకునబడిన వారముగా ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా మనము సమర్పించకపోతే మన సమర్పణ ఆయన అంగీకరించడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున, అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. అర్పించడానికి నీవు బలిపీఠమునకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు, ఒకవేళ నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఏమైనా ఉందా? నీ మనస్సులో ఏదైనా కష్టం ఉందా? ఆయన వల్ల నీకు ఏదైనా కష్టం కలిగిందని నువ్వు అనుకుంటున్నావా? ఏం చెప్తున్నాడు? నీ అర్పణ అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి నువ్వు మోకరించినప్పుడు, నీ బలి అర్పణ అంటే నీ యొక్క స్తుతియాగం అర్పించినప్పుడు. ఎందుకనంటే మనకు బలులు లేవు కదా అని మనం అనొచ్చు, కానీ మన ప్రార్థన చేయడం స్తుతియాగము.
ఆ స్తుతి అర్పణ అర్పించున్నప్పుడు మనం ఆయన సన్నిధానంలో మన అర్పణ సరిగ్గా ఆయన అంగీకరించాలంటే మొట్టమొదట మనకి ఎవరి మీదైతే కష్టం ఉందో వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడమన్నాడు. సమాధానపడిన తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు అన్నాడు. ఈ విధముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనము దేవునికి అర్పణ అర్పించడానికి పోయేటప్పటికే మనము ఈ విధమైన సమాధానము కలిగిన వారమై ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలా కాకుండా కక్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా మత్సరము ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని, విభేదములు మన హృదయంలో పెట్టుకొని మనం దేవునికి అర్పణలు అర్పించినంత మాత్రము చేత దేవుని యొద్ద నుండి మనకు దీవెనలు రావు. మన మొర దేవుడు ఆలకించడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ మొర ఆలకించకుండానట్లు నా చెవులు మందము కాదు, సహాయము చేయనేరకుండానట్లు నా చేతులు కురతన కాదు, కానీ మీ అతిక్రమములు దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయని వాటిని సరి చేసుకోమంటున్నాడు. కాబట్టి మన అర్పణ అర్పించడానికి ముందు సమర్పణ మనకు ఉన్నదా? దేవుని సన్నిధానములో ఇట్టి సేవ నీకు యుక్తమన్న సజీవ యాగమైన సమర్పణ మనం ప్రభు సన్నిధానములో పొంది ఉన్నామా అన్నది మనము పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులను చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. గనక ఇక్కడేమని చెప్తున్నాడంటే ప్రసంగి, నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు దేవునికి అర్పణ అర్పించినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అని నువ్వు చూసుకో. బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? బలి అర్పించుటకు సమీపించి ఆయన నీ పరిస్థితి ఎలాగున్నా సరే ఆయనకు బలి అర్పిస్తున్నారు, కానీ నీవు దూరముగా ఉండి ఆలకించుట మేలు, నువ్వు సరిదిద్దుకొనుట మేలు. ఆయన సన్నిధానంలో అనాలోచితముగా నువ్వు మాట్లాడొద్దు. నీ పరిస్థితి ఏమిటో నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధానంలో మాట్లాడు తప్ప అనాలోచితముగా మాట్లాడి ఆయన నామమును నువ్వు అవమానపరచవద్దు. ఎందుకనగా నువ్వు అలా మాట్లాడినా అలా అర్పించిన నీ అర్పణను ఆయన స్వీకరించడన్నది అక్కడ సొలొమోను చెప్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన ఈ మాటల ప్రకారము మనం దేవుని సన్నిధానమునకు పోయినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన అర్పణ ఆయన స్వీకరించాలంటే మన ప్రవర్తన మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది, మన నడత సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనం ఇష్టానుసారం నడుస్తూ ఇష్టానుసారం లోకరీతిగా మన ప్రవర్తన మన జీవితము ఉంచుకొని దేవునికి మనం అర్పణ అర్పించడం దేవునికి ఇష్టమైనది కాదన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకనగా దేవునికి ఇష్టమైన బలి మనం అర్పిస్తేనే దానివల్ల మనకు దీవెన కలుగుతుంది. కానీ అలా కాకుండా మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తిస్తూ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని మనల్ని దీవిస్తాడని భ్రమపడడం అది అంత మనకు మేలైనది కాదు. ఎందుకు దేవుని సన్నిధానమునకు మనం వచ్చినామంటే మనము దేవుని సన్నిధానంలో పానార్పణముగా పోయబడటం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆయన కొరకు పానార్పణముగా పోయబడుతున్నాను. ఎంతగా సమర్పించుకున్నాడో ఆయన దేవుని కొరకు ఎంతగా సమర్పించుకున్నాడు. నాకు కలిగిన సమస్తముని విడిచిపెట్టి వాటిని పెంటతో సమంగా లెక్కించి ఆయన సన్నిధానములో నా పరుగును నేను తుదముట్టిస్తున్నాను అంటున్నాడు. ఎందు నిమిత్తనే పట్టబడుతునో దాన్ని పట్టుకొనుటకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. గనక మనము చూస్తే 1 తెస్సలోనిక 5:23 ఏమని చెప్పబడుతుంది? నీ యొక్క ఆత్మ, జీవము, శరీరం 3 కూడా నిందారహితముగా ఉండాలి. ఆయన రాకడలో నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము నిందారహితముగా
ఉంచునట్లుగా ఆయన నీకు మేలు చేస్తాడు. కనుక నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ సొంత జ్ఞానమును ఉపయోగించకుండగా ఆయన నీకు చూపిన మార్గములో నడుస్తూ ఆయన వాక్యానుసారముగా నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ అర్పణ ఆయన అంగీకరిస్తాడన్నది తెలుసుకోవలసిన అవసరం ఉంది. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము మనం ఒకసారి చూస్తాం. భక్తిహీనులు చేయు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎందుకు ఏమంటున్నారంటే భక్తిహీనులు చేయు బలులు హేయములు ఆయనకు. మనం భక్తిహీనులముగా అంటే భక్తి అనగా ఏమిటి? చెడుతనమును అసహించుకొనుట. భక్తి అనగా చెడుతనమును అసహించుకొనుటయే. మరి సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే? చెడుతనమును అసహించుకోవడం. చెడుతనం ఏమిటి? ఈ లోకములో ఉన్నదంతయు చెడుతనమే. లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమించకుడి, అవి తండ్రి వలన కలిగినది కాదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దాన్ని ప్రేమిస్తూ భక్తిహీనత కలిగి అంటే నువ్వు భక్తి లేకుండా చెడుతనమును ప్రేమిస్తూ నువ్వు నడత వేరేగుంది, నీ ప్రవర్తన వేరేగుంది, నీ మాట, నీ వినికిడి, నీ చూపు అన్నీ కూడా వేరేగున్నాయి. నీ అవయవాలన్నీ కూడా అవినీతికి దుర్నీతికి దాసత్వానికి అప్పగించి నేను దేవునికి అర్పణ అర్పిస్తున్నానంటే నీ అర్పణ దేవుడు స్వీకరించడన్నది తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆయన నీ అర్పణను, నీ ప్రార్థనను ఆస్వాదించాలంటే, ఆగ్రాణించాలంటే నువ్వు మొట్టమొదట నిన్ను పరిశుద్ధముగా నీ శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. నీ సమర్పణ లేకుండా నీ అర్పణ దేవుడు అంగీకరించడన్నది తెలుసుకోవాలి. యెషయా 1వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, యెషయా 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నా సన్నిధి కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసఖ్యము పుట్టించు ధూపార్పణ దానిని ఇకను తేకుడి అంటున్నాడు. ఎందుకని? మీరు మీ నడతను బాగు చేసుకోవట్లేదు, మీ ప్రవర్తనను బాగు చేసుకోవట్లేదు, మీరు సజీవ యాగముగా అర్పించుకొనట్లేదు. మిమ్మల్ని మీరు నాకు అర్పించుకొనకుండగా మీ పూర్వమున్న పరిస్థితుల్లో మీరుంటూ, దుర్నీతికి మీరు దాసులై ఉంటూ, లోకమునకు మీరు దాసులై ఉంటూ, లోకాచారములకు మీరు దాసులై ఉంటూ, మీరు నాకు అర్పించుట నాకు ఇష్టం లేదు, మీకు తీసుకురావద్దు, ఆ అర్పణని స్వీకరించను అని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనము అర్పించడానికి ముందు దేవునికి మనల్ని మనం సమర్పించుకోవలసిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి తనను తాను సమర్పించుకున్నాడు. ఎలా సమర్పించుకున్నాడు? ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించాడు. ఆయనందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను ఈ లోకమునకు దానముగా మనకిచ్చాడు. ఆ యొక్క క్రియను నెరవేర్చడం కోసం ఆయన ఏం చేశాడు? తండ్రితో ఉండుట మహద్భాగ్యమని ఎంచుకొనక మరి రూపమునందు దేవుని పోలికగా ఉండి తను తాను తగ్గించుకొని రిక్తుడై దాసుని స్వరూపము ధరించి తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు తనల్ని తాను తండ్రికి సమర్పించుకున్నాడు. ఈ లోకమునకు వచ్చి ఆయన దీనుడుగా ఆయన తనని తాను తండ్రికి సమర్పించుకున్నాడు. సమర్పించుకొని ఆయన 33 సంవత్సరాల కాలం ఈ లోకములో జీవించి దేవుని రాజ్యమును గురించి, నీతిని గురించి బోధించి మరి యూదుల చేత తృణీకరింపబడి అందరి చేత ఆయన హింసింపబడి కొరడాలతో కొట్టబడి శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించి తండ్రికి తనను తాను సమర్పించుకున్నాడు. అందుకనే తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. అలా సమర్పించుకొని తన ప్రాణమును
సిలువలో అప్పగించాడు. ఆయన ప్రాణమును అప్పగించడానికి ముందుగా అర్పణను అర్పించినాడు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని తండ్రికి తన ఆత్మను అర్పించినాడు, అర్పణగా అర్పించినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పోయిన మార్గములోనే మనము కూడా నడవలసిన అవసరం ఉంది. ఆ కల్వరి మార్గం ఆయన చెప్తున్నాడు 10వ అధ్యాయం 9వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో. క్రీస్తు శరీరమును తెర నుండి మనకు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ఈ మార్గం. మొదట సమర్పణ, రెండవది అర్పణ. మనము ఈ రోజున లోకములో మనం వేరుపడి దుర్నీతి నుండి మనల్ని మనము తప్పించుకొని మరి అపవాదికి దాసులము కాకుండా దేవుని దాసులముగా మనము మన శరీరములను సమర్పించుకున్నట్లయితే, మన జీవితమును ఆయనకు సమర్పించుకొని యుక్తమైన సేవ మనం చేసినట్లయితే, రేపు ఆయన రాకడలో మన ఆత్మలను ఆయనకు అప్పగించుకొనగలం, ఆయనకు అర్పించుకొనగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడో, అలాగా మనం మన ఆత్మలను ఆయనకు అర్పణగా అప్పగించుకొనగలం. ఆ స్థితిలో మనం ఉండాలనే ప్రభు మన కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ నిత్య జీవానికి మనము చేర్చబడాలంటే ఇట్టి మార్గంలో మనం నడవలసిన అవసరం ఉంది. గనుక ప్రియులారా, మనము మన జీవితాలను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని మన ఆత్మలను ఆయనకు అర్పించుకొని ముందుకు సాగుతాం. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదమునకు స్తోత్రం. ఇదిగో నాయన, ఈ ఉదయకాలమైన ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన, లోకంలో ఉన్నాడు బహు కుయుక్తి తంత్రములు కలిగిన వాడు. వాడి కుయుక్తి తంత్రములను ఎరిగి మమ్మను మేము జాగ్రత్త చేసుకొని మా రక్షణను భయంతో ఉనికితో కాపాడుకుంటూ సజీవయాగముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ఇదిగో ముందుకు సాగునట్టుగా నీ రాకడలో ప్రభువ నీ బూరధ్వని వినగాని మా ఆత్మలను మీకు అర్పణగా అర్పించుకొని నీ సన్నిధానంలో తండ్రి నిత్యము మెలుగుటకు సహాయము దయచేయమని, అప్పటి వరకు భయంతో ఉణుకుతో మా రక్షణను కాపాడుకొనుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రభువ ఎందరైతే నీ బిడ్డలు ప్రభు వేదనలు, బాధలు, వ్యాధిలో, ప్రభ దుఃఖములో నాయన ఉంటున్నారో అట్టి వారందరినీ ప్రభ మీరు దర్శించండి. జీవితం మీద విరక్తి కలిగి ఉంటున్న వారిని మీరు దర్శించండి నాయన. ఈ కరోనా వైరస్ వలన నాయన ఎందరో తండ్రి బిడ్డలు భయంతో వణికిపోతున్నారు. ప్రభ భయమును బాపి ధైర్యమును దయచేసి ఈ కరోనా వైరస్ను ప్రభ సమూలముగా నాయన నాశనము చేయమని వేడుకుంటూ, ప్రభు తిరిగి నీ కృపాసన వద్ద ఈ విధముగా కూడి నేను స్తుతించు పర్యంతం మీ కృపాక్షేమములు మాకు తోడై ఉంచుమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభు నామమునకు స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.